దసరా పండుగ వేళ రాష్ట్రాలకి కేంద్రం ఒక శుభవార్త చెప్పింది. పన్నుల వాటా కింద భారీగా నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్కి 4112 కోట్లు అందగా తెలంగాణకి కూడా గణనీయమైన మొత్తం చేరింది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల నివారణకి, ముఖ్యంగా నగరాలలో వరద ప్రమాదాలను తగ్గించడానికి విశాఖపట్నం సహా 11 నగరాలకి ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. ఇది రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కి దసరా పండుగ సమయంలో కేంద్రం ఈ శుభవార్త అయితే చెప్పింది. కేంద్రం రాష్ట్రాలకి పన్నుల వాటా కింద 1,01,603 కోట్లని ముందుగానే విడుదల చేసింది. పండుగల వేళ రాష్ట్రాలు ఖర్చులు పెంచుకోవటానికి, సంక్షేమ పథకాల అభివృద్ధికి కూడా నిధులు సమకూర్చుకోవటానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఈ నెల 10న ఇవ్వాల్సిన ఈ వాయిదాలని కేంద్రం 1వ తేదీనే ఇచ్చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధుల్లో ఆంధ్రప్రదేశ్కి 4,112 కోట్లు, తెలంగాణకి 2,136 కోట్లు అందాయి. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కి 18,227 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత బీహార్కి 10,219 కోట్లు, మధ్యప్రదేశ్కి 7,976 కోట్లు, పశ్చిమ బెంగాల్కి 7,644 కోట్లు, మహారాష్ట్రకి 6,418 కోట్లు, రాజస్థాన్కి 6,123 కోట్లు కూడా ఈ వాయిదాలలో చెల్లించారు. ప్రధాని మోదీ ఈ నెల 16న ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనకి ముందు నిధులని విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ఈ 9 రాష్ట్రాలకి 4,645.60 కోట్ల విలువైన రికవరీ, పునర్నిర్మాణ ప్రాజెక్టులని ఈ కమిటీ మంజూరు చేసింది. ఇందులో భాగంగా జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి నుంచి 11 ప్రధాన నగరాలకి అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 కింద 2,444.42 కోట్లు కేటాయించడానికి ఆమోదాన్ని తెలిపింది. అయితే నగరాలలో వరద ప్రమాదాలను తగ్గించడమే ఈ లక్ష్యం. ఈ 11 నగరాల జాబితాలలో విశాఖపట్నం కూడా ఉంది. భోపాల్, భువనేశ్వర్, గౌహతి, జైపూర్, కాన్పూర్, పాట్నా, రాయ్పూర్, త్రివేంద్రం, ఇండోర్, లక్నోలు కూడా ఈ జాబితాలలో ఉన్నాయి. ఈ నగరాలకి అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 కింద 2,444.42 కోట్ల నిధులను అందుతాయి. అయితే ఈ నిధులు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ నిధి నుంచి వస్తాయి. అయితే కేంద్ర హోంశాఖ తెలిపిన ప్రకారం ఈ నగరాల భౌతిక, ఆర్థిక, జల, పర్యావరణ, సామాజిక, వాతావరణ పరిస్థితులను చూసే ఈ నిధులని కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టులకి అవసరమైన నిధుల్లో 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 10% నిధులని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి.